along with my dear brothers and a sister MP, ఆవిడ రాలేరు ఈరోజు. చాలా సమాజ్వాదీ పార్టీ చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. సో మేము 30 మంది మేమేం డిమాండ్ చేస్తున్నాము అంటే మాకు CCTV లైవ్ లింక్ ఇస్తే 7 స్ట్రాంగ్ రూమ్లు మేము చూసుకుంటాం. లేదా నేను ఏమడిగాను 14th మీరు చదివారు లెటర్, 7 రూములకి 12 గంటలకి 14 మందిని, 12 గంటలు ఒకరు 12 గంటలు ఒకరు 14 మందికి CCTV కెమెరాలు ఉన్న రూమ్ దగ్గర మా క్యాండిడేట్స్కి ఒక్కొక్కరికి ఒక్క అవకాశం ఇవ్వండి. మేమందరం యునైటెడ్గా ఒకరోజు వీరుంటారు, ఒకరోజు సత్యం గారు, ఇంకొకరోజు హరి గారు ఉంటారు, ఒకరోజు నేను ఉంటాను. పోనీ మాకైనా ఇవ్వండి యాక్సెస్, లేదా మా ఏజెంట్స్కైనా. ఆల్ ఐఎమ్ సమ్మరైజింగ్ టు ది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ది ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ జీ. వీఆర్ హియర్ begging, requesting and finally demanding access to the CCTV link coverage live so that we know exactly what is happening, but we have been denied. Therefore, on June 4th or afterwards, we may declare and decide to conduct the election once again in Visakhapatnam if this procedure continues. Otherwise, the world will know what kind of elections are we conducting, because I know based on my surveys, internal surveys, I got more than enough votes to win this election as MP of Visakhapatnam. So I thank you all the media brothers, any sisters. God bless you. Karana Shuddhito ikkadunna qualified MP contestant candidates variki education undi, variki experience undi, వారికి నాలెడ్జ్ ఉంది, వారు అన్ని విధాలా క్వాలిఫైడ్. అయితే అవినీతిగా ఇప్పుడున్న ప్రధాన పార్టీలకు ఉన్నట్టు దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే 2 ప్రధాన పార్టీలను. ఎలక్షన్ కమిషన్ దేశంలో 9,000 కోట్లు సీజ్ చేసింది. ఊహకు అతీతం. ప్రపంచంలో ఎక్కడైనా చెప్పుకుంటే నవ్వు, సిగ్గుచేటు. జస్ట్ ఇప్పుడే మార్నింగ్ వచ్చాను అమెరికా నుంచి, మీకు చెప్పలేదు. సమిట్ అభివృద్ధి గురించి నేను వైజాగ్ నుంచి వెళ్ళాను. ఎందుకంటే పోలింగ్, ఇంటర్ పోలింగ్ మా అన్ని చూసుకుంటుంటే క్రిస్టియన్స్ 2-3 లక్షలు, యూత్ 2-3 లక్షలు, బడుగు బలహీన వర్గాలు, స్టీల్ ప్లాంట్ వాళ్ళు మనం గెలుస్తున్నామని ఎంకరేజ్మెంట్. తమ్ముని కూడా అడుగుతున్నా, వీళ్ళని అడుగుతున్నా, అరే బాబు మనకి ఎలాగుంది వాళ్ళకి ఎలాగుంది సార్, ట్యాంపరింగ్ అని జరగకపోతే, ఈవీఎంలు రిప్లేస్ జరగకపోతే అప్పుడు వైసీపీకి వచ్చిన 4 లక్షలు ఇప్పుడు 3 వస్తాయి ఎక్కువైతే, అప్పుడు టీడీపీకి వచ్చిన 4,35,000 ఇప్పుడు ఎక్కువైతే ఒక 3-3.5 వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి టీడీపీకి బీజేపీతో చేరినందువల్ల క్రిస్టియన్ ముస్లిం ఓటు 30% మైనస్ అయిందని. సో నేను అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు. 2 క్రైస్తవులు మణిపూర్ లాంటి ఘటనలు జరగకూడదని 4 లక్షల మందిలో 3 లక్షలు బయటకు వచ్చి ఓట్లు వేశారు. 14 లక్షలు హైదరాబాద్లో 50% పోలైంది, 48. ఇక్కడ మనకి సిటీలో 70% దాటింది. కానీ మా భయం ఏంటంటే నేను చెప్తుందే జరుగుతుంది. ఈవీఎం నిన్న రాత్రి కూడా, మొన్న రాత్రి కూడా మన దిలీప్ గారు వెళ్ళారు, కోఆర్డినేటర్ దిలీప్ గారు. రోజు ఆయన కూడా ఏజెంట్ కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. షాకింగ్. వెనకని ట్రక్స్ ఏంటి, వెనకని జంప్ చేయడం ఏంటి, వెనకని ఫెన్సింగ్ కట్టకపోవడం ఏంటి, లైట్లు లేకపోవడం ఏంటి, నాకు కంటిన్యూగా ఇది నేను కమ్యూనికేట్ చేస్తున్నాను. అందుకనే తత్మ ఇష్యూలు వీరు మాట్లాడినవన్నీ ఇంపార్టెంట్. అది నెక్స్ట్ ప్రెస్ మీట్కి. ఇక్కడ మేము కోరుతున్నది ఏంటి అంటే 33 మంది విని ఏమో ఆ టీడీపీ వైసీపీ వాళ్ళు కోరట్లేదు అనుకుంటున్నా. ఎందుకంటే వారు 30 మంది, వారు ఒకరేమో బీజేపీతో డైరెక్ట్ అలయన్స్ టీడీపీ, ఇంకొకరేమో ఇండైరెక్ట్ అలయన్స్ వైసీపీ. సో ఈ 2 పార్టీల గురించి మేము చెప్పవసరం లేదు. వాళ్ళు ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకున్నారో మీకు తెలుసు. కానీ మేము వాళ్ళు 2 పార్టీలు అలయన్స్ కాక మిగతా మేమందరం ఒకటయ్యాం. దేనికి ఒకటయ్యాం? అవినీతి జరగకుండా ఆపడానికి, ఈ అవినీతి పరులు ఓడించడానికి, కలిసి పనిచేయడానికి. అవినీతి జరగకుండా మా బాధ్యత, మేము రాత్రి పగలు ఉంటాం. సీసీటీవీ సడన్గా నేను ఎందుకు వచ్చానంటే
చెప్పలేదు బ్రదర్కి తప్ప ఎవ్వరికి, మా స్టాఫ్కే చెప్పలేదు. సడన్గా నేను అమెరికా వెళ్ళాను, ఎందుకంటే ఢిల్లీ వెళ్ళాను. ఎలక్షన్ కమిషన్ వారికి మినిస్టర్ గారు లెటర్ రాయమంటే రాశా. మాకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తే నేను అమెరికా నుంచి చూసుకుందును. మేమేం అడుగుతున్నాం, వెబ్ లింక్ లైవ్ కవరేజ్ 2019లో మిత్రులకి ఇచ్చింది మేము అడుగుతున్నాం, ఇంకేం అడగట్లా. మీకులాగా మేము ఓటింగ్ మెషిన్లకు వెళ్ళి లోపల మేము ట్యాంపర్ చేస్తాం అంట్లా. ఆ ట్యాంపరింగ్ అన్నది మీరు చేయగలరు. మరి ఇంత 3 టైర్ సిస్టమ్ ఉందన్న నేను ఇవాళ మార్నింగ్ చెప్పాను. డాక్టర్ మల్లికార్జున్ గారు, మీ మీద నాకు అనుమానం లేదు, కానీ మీరు రిటర్నింగ్ ఆఫీసర్, నేను క్యాండిడేట్ కనుక నేను చెప్తున్నా, నాకు ఎవరి మీద నమ్మకం లేదు. పోలీస్ ఫోర్స్లో ఎవరి సెంట్రల్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ ఫోర్స్, స్టేట్ పోలీస్, స్టేట్ ఆఫీసర్స్, ముగ్గురిని మేము నమ్మట్లేదు. 1% నమ్మట్లేదు. అన్నీని ఇవన్నీ మీరు అసలు మీడియా ఎందుకు రిపోర్ట్ చేయట్లేదు? నాకు అంటే వైజాగ్లో జరుగుతుంది, నేను షాక్ అవుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎంత రిపోర్ట్ చేస్తున్నారు మీరు? ఎంత గోండాయిజం, ఎంత రౌడీయిజం, ఎంత కొట్టుకోవడం, ఎంత బ్లడ్ షెడ్. ఈ ఎలక్షన్ మరలా కంటెస్ట్ చేయాలా వద్దన్నది కోర్టుకి వెళ్ళి నేను వాదిస్తా. మిత్రులు తీసుకొని వెళ్తా, హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. జూన్ 4th ముందు మాకు సీసీటీవీ కెమెరాలు ఈరోజు 4:30కి రమ్మన్నారు డాక్టర్ మల్లికార్జున, మన రిటర్నింగ్ ఆఫీసర్ ఐఏఎస్. ఈరోజు ఇవ్వకపోతే, ఏజెంట్లు ఇవ్వకపోతే నైట్ నేను ప్రిపేర్ చేసి మార్నింగ్ లంచ్ మోషనో హౌస్ మోషనో ఏదో మోషన్ తీసుకొని రేపే నేను ఏపీ హైకోర్టులో, ఎందుకంటే చట్ట ప్రకారం మా ఫండమెంటల్ రైట్స్ని వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. దానికి కొరకు మేము ఫైట్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.